ఏంటి ప్రౌలిక మార్నింగ్ నుంచి తెగ హడావిడి చేస్తున్నావు? ఏమైంది? ఊరు నుండి మా చెల్లి మరదొస్తున్నారండి, అందుకే ఇవన్నీ చేస్తున్నా. ఓహో, ఎప్పుడైనా మా వాళ్ళ కంటే ఇలా చేసావా? అవును, ఇన్నాళ్ళు చేయకుండానే గడిపేశాను. మరి మీ వాళ్ళు వస్తే మీరే కదా వండి పెట్టింది, నేను ఎక్కడ వండి పెట్టాను? లేకపోతే ఇప్పటి వరకు నేను వంటే చేయలేదని చెప్పండి. పోనీ అబోయ్, నేనేదో సరదా కన్నాలే ప్రౌలిక, నువ్వు కానీ. అబ్బా, మా వాళ్ళు వచ్చేళ్ళంటే ఎంత హ్యాపీగా ఉందో. ఏం వెతుకుతున్నారు? నాకు కూల్ డ్రింక్ కనిపించట్లేదు ప్రౌలిక, ఎక్కడ పెట్టినా దొరకట్లేదు. సరే మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి అడుగు, తనదాన్ని వేసుకొని వెళ్ళాడేమో. ఏంటండి మీరు, మా వాళ్ళు ఏమైనా మీకు దొంగలా కనిపిస్తున్నారా? ఏది కనపడితే అది వేసుకొని వెళ్ళడానికి. మా వాళ్ళే మీ వాళ్ళలా కాదు. నేను అలా అనలేదు ప్రౌలిక, తనదాన్ని పెట్టుకొని వెళ్ళాడేమో, ఒకసారి కనుక్కో. డాడీ గోల్డ్ డ్రింక్ దొరికింది. ఇప్పుడేమంటారు? మీరెక్కడో పడేసుకొని మా వాళ్ళని అనుమానిస్తున్నారేంటి? కాలు జారితే తీసుకోగలుగుతాం కానీ నోరు జారితే తీసుకోలేం. మీ మాట విని వాళ్ళని అడిగింటే జీవితంలో వాళ్ళు మన గడప దొక్కే వాళ్ళే కాదు. థ్యాంక్స్ ప్రౌలిక, ఇంత వర్క్ టైమ్ లో కూడా మా రిలేటివ్స్ వస్తే వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుని అన్ని చేసి పెట్టావు. ఏంటండి మీరు, మీ రిలేటివ్స్ నా రిలేటివ్స్ అనుకుంటూ? మనకు పెళ్ళైంది, ఏదైనా సరే మనం అనుకుంటేనే హ్యాపీగా ఉంటాం. ఇలా మీ వాళ్ళు మా వాళ్ళు అని వేరు చేస్తే రిలేషన్షిప్ కూడా వేరు వేరుగానే ఉంటాయి.